ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను సార్. గతంలో అంటే ఇది మీకు చెప్తున్నా గానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావచ్చు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి నచ్చని అంశాల మీద ఒక అభిప్రాయం తెలియజేశారు. కొంతమంది యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్స్‌లో ఫోన్‌లు తీసుకొని మీ ఇళ్లలోకొస్తాం. మీ ఇంట్లో ఆడ ఆడవాళ్ళని గాని, ఆడపడుచుల్ని గాని వి గోయింగ్ టు వయలేట్. ఇది స్ట్రింజెంట్‌గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈస్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ యూ సర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. Everyone, please, if someone is violating a every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు 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 ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరికీ కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లల్ని వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టిన ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరన్నా అనుకుంటే, మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే నాకు వదిలేస్తే ఎలా అయిపోద్దంటే, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు భర్త ముందు. ఇట్స్ నోన్ కేస్. ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని సంఘాలని. ఆ రోజు ఒకళ్ళు మాట్లాడలా, ఈజ్ దళిత్ ఆఫీసర్. సో ఇందులో మీకు ఏం చెప్తున్నానంటే, క్రిమినల్స్కి కులం ఉండదని చెప్తున్నాను. చాలామంది కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. 12 ఏళ్ళ పాప వైలేట్ చేస్తే ఖమ్మంలో నన్ను తిట్టినంతగా కొంతమంది నాయకులు ఆ పాప విషయంలో ఒక్కటి నోరెత్తల. సెలెక్టివిజం, చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. ఇది నాకు నిజంగా మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలను, లేదంటే మీ మన్నను సంపాదించాలని నేను చెప్పట్లా. ఐ ఫీల్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఫర్ మై నేషన్. మీరు సీరియస్ చెప్తాను, మీరు కనుక రౌడీలను కనుక మీరు ఎంకరేజ్ చేశారా, గుండాల్ని కనుక మీరు వెనకేసుకొచ్చారా, ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు.
నేను ఇంకా చెప్తున్నా అంటే ఇంకా నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాల్ వేసిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా 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 భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను నేను. అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు, వ్యవస్థలు బలోపేతం కావాలని కోరుకునేవాడిని అందరూ కలిసి చివరిన కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్, నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకే ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదికగా చెప్తున్నా. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారికి చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరైనా వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా.